జనరల్గా ఫస్ట్ థింగ్ ఇస్ ఏజ్. మీ వయసు 35 ఏళ్ళ లోపల వాళ్ళు ఉన్నారంటే న్యాచురల్గా మీరు కనీసం 1 year ట్రై చేయొచ్చు. ఓకే, మీరు పెళ్ళి ఎన్ని ఏళ్ళు అయినా కూడా కరెక్ట్ 1 year ట్రై చేయండి. న్యాచురల్గా 1 year ట్రై చేసిన తర్వాత అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ ఫర్ 1 year. ఇఫ్ యూఆర్ నాట్ గెటింగ్ ప్రెగ్నెన్సీ అంతలో కూడా ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలవండి. మీ వయసు 35 to 39 మధ్యలో ఉంది అంటే యూ కెన్ వెయిట్ ఫర్ 6 months. 6 months వరకు మీరు ట్రై చేయండి. అంటే ఓవ్యులేషన్ అవుతుందో చూసుకోండి. రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి అన్నప్పుడు 6 months ట్రై చేయండి. ఇన్ కేస్ 6 months ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే మీట్ అ డాక్టర్. Then if you are more than 40 years, don't wait any time to ఇప్పుడు నేను 1 year ట్రై చేసి వెళ్తాను అని వెయిట్ చేయకండి. ఎందుకంటే ఆఫ్టర్ 40 years ఎగ్ రిజర్వ్ మన ఓవేరియన్ రిజర్వ్ అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది, చాలా వేగంగా తగ్గిపోతుంది యాక్చువల్లీ. సో ఇఫ్ 40 years పైగా ఉన్నారు అంటే ఇమీడియట్లీ మీట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ సో దట్ షీ కెన్ హెల్ప్ యూ రైట్ అవే. ఎనీ మెడికల్ కండిషన్స్ అనుకోండి, పీసీఓ ఉంది, ఎండోమెట్రియోసిస్ ఉంది, లేదంటే మీరు ఇంతకుముందు చెక్ చేయించుకున్నారు, మీకు ఓవేరియన్ రిజర్వ్ తగ్గింది అని ఉంది, థైరాయిడ్ ఉంది, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయి అన్నప్పుడు లో AMH is మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వి సీ దీస్ డేస్. సో ఇలాంటివి ఏమైనా కండిషన్స్ ఉన్నప్పుడు ప్లీజ్ మీరు 1 year వెయిట్ చేయాల్సిన అక్కర్లేదు, కలవండి. ఫస్ట్ మీ గైనకాలజిస్ట్ని కలవండి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలవండి. కలిసిన తర్వాత మీ యొక్క స్కానింగ్లు, మీ బ్లడ్ టెస్ట్లు అన్నీ చూసి దాని తర్వాత మీకు తగిన ట్రీట్మెంట్ అనేది చెప్తారు.